జమిలి ఎన్నికలని ఎప్పటి సందో అంటుంది కదా బీజేపీ సర్కారు. 2027 వరకు జమిలి ఎన్నికలు జరపాల్సిందే. ఒకే దేశం ఒకే ఎన్నికలు పెట్టాల్సిందే అని జిద్దు పట్టు మీద ఉన్నాడు మోడీ సారు. జమిలి అంటే ఏం లేదు, దేశమంతా ఒక్కటేసారి ఎన్నికలు పెడతారన్నట్టు. ఇగో ఇయాలనే జమిలి ఎన్నికల బిల్లు మీద కేబినెట్ మీటింగ్ లో చర్చ పెట్టబోతుంది కేంద్ర సర్కార్ అని తెలుస్తుంది. జమిలి ఎన్నికల మీద ముందడుగు పడబోతుంది ఇయాల అంటుర్రు అంతా. ఎట్లనన్నా చేసి 2027 కల్లా జమిలి ఎన్నికలు పెట్టాలని సెంటర్ వాళ్ళు చూస్తుండ్రు. దేశమంతటా ఒక్కటేసారి ఓట్లయితే ఖర్చు తప్పుతుంది, టైం మిగులుతుంది. ఎలక్షన్ కోడ్ పేరుతోటి అభివృద్ధి పనులకు అడ్డం లేకుండా అవుతుందని చాలా ఆలోచనలు చేసి జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతుంది. ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో ఓట్లు అవుతుండే వరకు చాలా ఖర్చు అవుతుంది. అటుగాక పార్టీలకు కూడా ఓ ఎన్నికలలో పోటీ చేసినాక మళ్ళా పోటీ చేయాలంటే ఖర్చు మోపెడైతుంది. అదే దేశమంతా ఒక్కటేసారి ఓట్లయితే ఇవన్నీ ఖర్చు లేకుంటుంటది, కిస్సా కథం అవుతుందని ఆలోచన చేసింది. కాకుంటే జమిలి ఎన్నికలతోటి ఖర్చు తప్పుడు, టైం మిగులుడే కాకుండా కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది. 5 ఏళ్లలో స్థానిక సంస్థల ఓట్లని, ఎమ్మెల్సీ ఓట్లు, సర్పంచ్ ఓట్లని ఓట్లయితుంటే లీడర్లకు భయం ఉంటది. కానీ ఒక్కటేసారి ఓట్లయితే గెలిచినాక మళ్ళా 5 ఏళ్ల దాకా లీడర్లు జనాల ముఖం చూడరు, జనాలకు కూడా మళ్ళా జేబులు నిండయి. అదిగాక దేశంలో ఒక్కటేసారి ఓట్లు పెడితే గన్నిగనం ఈవీఎంలు ఏడికెళ్లి దేవాలే, అంతమంది సిబ్బంది ఏడ దొరకాలే అన్న డౌట్లు తీస్తుండ్రు చాలా మంది. మన ఎలక్షన్ సంఘముల దగ్గర అంత తాకతున్నదా? ఇంకో దిక్కు అసలు ఈవీఎంలే బంద్ చేసి బ్యాలెట్ ఓటింగ్లతోటే పోవాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి, ఇంకొన్ని జమిలికి మద్దతిస్తున్నాయి. ఈ సవాళ్లను ఎట్లా ఎదుర్కొంటదన్నదే చూడాలి. మరి ఇయాలైతున్న కేబినెట్ మీటింగ్ లా జమిలి ఎన్నికల బిల్లు గురించి చర్చ నడుస్తుందని అంటుర్రు. ఒకవేళ జమిలి వస్తే ముందుగాల మన తన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అంటే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 2 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి. అవిటికి దగ్గర రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటది. వీటికంటే ముందు పార్లమెంట్ బిల్లు పాస్ కావాలి, పెద్ద తతంగమే ఉంటది. మరి ఉభయ సభలలో బిల్లు పాస్ అయి కార్యరూపం దాల్చాలంటే అనుకున్నంత ఈజీ ఏం కాదు. కానీ జమిలి ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ అని అంటుర్రు అంతా. చూడాలి మళ్ళీ ఏమైతుందో. అన్నం ఉడికిందో లేదో ముత్తమంత పట్టుకొని చూస్తే తెలిసినట్టు సర్కారోళ్ళ పాలన ఎట్లున్నదో తెలుసుకోవాలంటే కొద్ది మంది నడుచుకుంటే ఎరకైతుంది. ఎక్కువ మంది బాగుందంటే వాళ్ళ పాలన బాగున్నట్టు లెక్క, ఎక్కువ మంది తిడుతుందంటే అస్సలు మంచిగా లేదని అర్థం. మరి మన కాంగ్రెస్ వాళ్ళ పాలన మీద పబ్లిక్ ఏమంటుర్రని ఒక సంస్థలు సర్వే చేస్తే ఏం తెలిసిందో తెలుసా? సీఎం రేవంత్ గారి ఏలుబడి ఎట్లున్నది, ఏమన్నా మంచిగున్నదా, సీఎంగా ఎవరి పాలన మంచిగున్నది అని జనాలలా సర్వే చేస్తే 135% మంది కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిండ్రు, 39% మంది బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేసిండ్రు, ఎన్డీఏ కూటమికి 19% మంది, ఇతరులకు 7% మంది జైగొట్టిండ్రు. ఓటా అనే రీసెర్చ్ సంస్థలు చేసిన సర్వేలా ఈ సంగతి తెలిసింది. రానున్న ఓట్లల్లో ఎవరికి పట్టం కడతారని నడుచుకుంటే ఇట్లా చెప్పిండ్రు జనాలు. మరి ఎందుకు కాంగ్రెస్ కు ఓటయ్యారంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదు, రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు, 2500 రాలేదు, స్కూటీలు రాలే, తులం బంగారం రాలే, ఏం పథకాలు అమలు చేసిండ్రని అలా కోటేయాలి. అందుకే సర్పంచ్ ఓట్లలో కూడా ఆ పార్టీకి ఓటేయం అని తెగేసి చెప్తుండట. జనాలు ఇట్లా దమ్కి ఇచ్చేటట్టే ఉన్నారని స్థానిక సంస్థల ఓట్లు కూడా జరపకుండా టైంపాస్ చేస్తుందని అంటున్నారు అంతా. సీఎం కు ఎన్ని మార్కులు వేస్తారనంటే ఫెయిల్ చేస్తామని చెప్తుండ్రట. పాపం రేవంత్ రెడ్డి సారు దనదన నడక అందరికంటే వెనక అన్నట్టు ఎంతో చేద్దామని దానిలాడుతుండు గాని ఏది చేయలేక ఇట్లా మందిలో ఫెయిల్ అయిన సీఎం అని పేరు తెచ్చుకుంటున్నాను అంటున్నారు సార్ డై హ్యాడ్ ఫ్యాన్స్.